ఏంటమ్మా ఇది? మన రాఘవేనా ఇలా ప్రవర్తిస్తోంది? ఎప్పుడూ లేంది రాఘవ్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. అవును మహా, అందరం భోజనాల దగ్గర కూర్చున్నాం. భూమి ఎంతో ప్రేమగా వడ్డిస్తే రుచిగా లేదు, వాంతొచ్చేలా ఉందని అదేదో అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. కనీసం భూమి బాధపడుతుందేమో అని కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు అంటే మనసులో ఏదో పెట్టుకుని అంటున్నాడా లేక మామూలుగా అంటున్నాడా అర్థం కావడం లేదే. ఏంటోనమ్మా, రాఘవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. అసలు ఇంతకు ముందులా లేడు. అవునే, ఒకే గిన్నెలోంచి అందరికీ వడ్డించింది అమ్మాయి. నీకు బావుంది, తిన్న నాకు బావుంది, అలా అందరికీ బావుంది, ఒక్క రాఘవ్కి తప్ప. ఎక్కడ తేడా వచ్చిందో నాకు అర్థం కావడం లేదే. నిజమేనమ్మా, అందరూ అద్భుతంగా ఉందని అంటుంటే వాడొక్కడు మాత్రం వగురుగా ఉంది, వాసన లేదు, రుచి పచ్చి లేదు, తింటుంటే వామిటింగ్ వస్తుందన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక పక్కేమో తను కావాలని అలా అంటున్నాడా అనిపిస్తుంది, కానీ ఇంకో పక్కేమో రాఘవ అలాంటి వాడు కాదని అనిపిస్తుంది. పోనీ వాడు చెప్పిందే నిజం అనుకుంటే తిన్న అందరిలో కనీసం ఇంకొక్కరికైనా అలా అనిపించాలి కదా. అందరికీ అనిపించినది వాడికొక్కడికి మాత్రం ఎందుకు అనిపిస్తుందో. ఉమ్మడిగా కలిసి ఉందామని ఒప్పుకున్నాడంటే ఇక ఇంట్లో సంతోషాలు తప్ప బాధలు ఉండవు అనుకున్నాను. కానీ తిండి దగ్గర వాడలా మాట్లాడడం భూమికి ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఇంటి పెత్తనం అలేఖ్యకి ఇవ్వాలి అన్నాడు, సరే అన్నాం. హోటల్ పెత్తనం కూడా ఆ అమ్మాయికే అన్నాడు, సరే వాడే తెలుసుకుంటాడు అని ఆలోచించి దానికి కూడా సరే అన్నాం. ఆ రెండు విషయాల్లో అంటే అలేఖ్య ఏదో మాటలు చెప్పుంటుంది, నా తమ్ముణ్ణి మాయ చేసి ఉంటుందని అనుకోవచ్చు. కానీ అందరి ముందు ఆ అమ్మాయి చెప్పడానికి ఆస్కారం లేదు కదా. మరి వాడెందుకు అలా ప్రవర్తించాడు? అసలేం జరుగుతుందమ్మా? నాకు ఏమర్థం కావట్లేదే. బావా, హ్యాండ్ వాష్ చేసుకుందరా? తెడుచుకో బావా. దీని మీద ఒక చిన్న లిక్విడ్ స్ప్రే చేశాను. ఆ లిక్విడ్ వాసన చూశాక అమృతం తాగినా కూడా వగరుగానే అనిపిస్తుంది, వాంతొచ్చినట్లు అనిపిస్తుంది. అదే జరిగింది. ఈ కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, విడదీయడానికి అంతకంటే గట్టి ప్రయత్నాలు నేను చేస్తున్నాను. గెలుపు నాదే. ఇంటి పెత్తనం గెలిచాను, హోటల్ పెత్తనం గెలిచాను. ఇక విడదీసే ప్రయత్నంలో మాత్రమే బాకీ ఉంది. ఇందులో కూడా నేనే గెలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో అనుకున్నాను, స్ప్రే చేసి చాలాసేపైనా ఈ లిక్విడ్ బాగానే పనిచేస్తుంది. ఇలాంటి టెక్నిక్లు నా దగ్గర చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకెన్ని చూపించాలో. దీనికే బాధపడితే ఎలా మహాలక్ష్మి? ఇంత కష్టపడి వండితే ఇలా అయ్యిందేంటి? ఈ వంటలు చేయడం నాకు రాదు. నిజమే, అందుకే కదా వీడియో కాల్లో మాధవ్ చేసి చూపిస్తూ ఉంటే ఫాలో అయిపోయాను. చిన్న పొరపాటు కూడా చేయకుండా మాధవ్ ఎలా చెప్తే అలా చేశాను కదా. మరి బావగారికి ఎందుకు నచ్చలేదు? ఒకవేళ వంటలు బాగా రాకపోతే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చకూడదు కదా. మరి వాళ్ళెందుకు ఆ మాట చెప్పలేదు? అంటే అప్పటిలాగా ఇప్పుడు కూడా
నా వంట బాలేకపోయినా నేను బాధపడతానని బాగున్నాయని చెప్పారా? లేదు, అలా అయ్యుండదు. అత్తయ్య, మావయ్య, వదిన వాళ్ళంటే నా కోసం ఆలోచిస్తారు. కానీ అలీకి ఎందుకు ఆలోచిస్తుంది? నిజంగా బాలేకపోతే తను మొహమాట లేకుండా చెప్పేస్తుంది కదా. మరి అందరికీ ఇవే వంటలు కదా వడ్డించాను. అందరికీ నచ్చి బావగారికి మాత్రమే నచ్చకపోవడం ఏంటి? పోనీ ఆయన ఏమైనా అబద్ధం చెప్తున్నారా అంటే ఆయన అలాంటి మనిషి కాదు. నేను రుచి చూద్దామా అంటే ఉపవాసంలో ఉన్నాను. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు భార్య గారి విందు నాకే ముందు. ఏంటి భూమి, నీ చేత్తో చేసిన వంటల్ని కొసరి వడ్డించడం కోసం నా కోసం ఎదురు చూస్తున్నావా? పెళ్ళైన తరువాత తొలిసారి నా భార్య చేతి వంట తినబోతున్నాను. హోటల్లో నా చేతి వంట తినడం కోసం ఎంత దూరం నుంచైనా వస్తాం, ఎంత ఆలస్యమైనా వెయిట్ చేస్తామని జనాలు చెప్తూ ఉంటే ఏమనుకునేవాడిని. కానీ మనకిష్టమైన వాళ్ళ చేతి వంట తినడానికి చూసే ఎదురు చూపుల్లో ఎంత ఆనందం ఉందో ఈ రోజే నాకు అర్థమవుతుంది. నీ చేతి వంట తినాలని నేను పొద్దునుంచి ఏం తినలేదు తెలుసా? ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేను. వెళ్ళి త్వరగా వడ్డించి తీసుకురా. అయ్యో పాపం, మాధవ్ ఏమీ తినలేదంట. ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో. తనకి బాలేని వంటలు పెడితే ఏమనుకుంటాడో. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే నాకు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నాడు. ఇప్పుడు దీనివల్ల మళ్ళీ నాకెక్కడ దూరం అయిపోతాడో అని భయంగా ఉంది. ఏం చెయ్యాలి? హలో మేడం గారు. ఏంటి మేడం గారు, ఒక పక్క ఆకలేస్తుండి వడ్డించు అంటే ఏం మాట్లాడకుండా ఏదో లోకంలో ఆలోచిస్తున్నారు. ఏమైంది? నీ చేతి వంటలు బాగా నచ్చేసి అందరూ కడుపు నిండా లాగించేశారా? నాకు పెట్టడానికి ఏమీ మిగలేదా? అరే ఏంటి మేడం, వడ్డించడానికి ఏమైనా ఉన్నాయా లేవా? హే, ఏంటి అన్ని రకాలుగా ఊపుతున్నావు? అర్థమైందిలే, నీ చేత్తో చేసిన అమృతం అందరికీ నచ్చింది, నాకు మిగల్చకుండా తినేశారు అంతే కదా. పర్వాలేదులే మేడం, నాకే నా భార్య చేత్తో చేసిన అమృతం తినే అదృష్టం లేదు. ఖాళీ కడుపుతో పడుకోవడం నాకేం కొత్త కాదులే. నేనెంత పాపిష్టురాల్ని. పొద్దున్నుంచి కష్టపడొచ్చిన భర్తకి కడుపు నిండా అన్నం పెట్టలేక పస్తు పడుకోబెడుతున్నాను. లేదు, ఏదైతే అదయింది. ఆయన ఖాళీ కడుపుతో పడుకోవడానికి వీల్లేదు. ఇదే వడ్డిస్తాను. కడుపు నిండా తిన్నాక ఎన్ని తిట్టినా భరిస్తాను. సరే పద.